మన నరసయ్య గౌడ్ గారు చాలా చక్కటి మాట మాట్లాడింది. వారి మాటల్లో ఏమన్నాడంటే ఆర్థికంగా సంపద ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమైంది. అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొక మాట కూడా మాట ధనం మూలం మిదం జగత్ అన్నాడు. ఇది రెండో మాట. నేను ఏమంటున్నా అంటే అందరూ ఈ దేశ పౌరులు, అందరూ ఈ రాష్ట్ర పౌరులు, అందరూ ఈ ప్రభుత్వాలకు పనులు కడుతున్నారు. కడుతున్నప్పుడు ఈ ఫలాలనేది అందరికీ అందాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగం మీద ఉంది. మరి ఈ రాజ్యాంగం మీద ఉన్నటువంటి బాధ్యత ఎటుపోతుంది అని అంటే కులాల ముసుగుదొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తున్నటువంటిది ప్రభుత్వాలే చేస్తున్నాయి. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి అంటే ఈ దేశ పౌరులైనప్పుడు, ఈ రాష్ట్ర పౌరులైనప్పుడు, ఈ ప్రభుత్వాలకు పనులు కడుతున్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, సరే అగ్రకులాలు, అది ఫార్వర్డ్ క్యాస్ట్ అంటావా, ఓసీలు అంటావా, ఏదో ఒక 4 వర్గాలుగా విభజించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సగటు జనాభాలో 4వ వంతు జనాభా ఉన్నటువంటి వాళ్ళు వీరికి ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వం కలిగిస్తలేదు. అంటే ప్రభుత్వం బాధ్యత ఏంది? పేదలకు అందరికి అవకాశాలు కలిగించాలి కదా. అందుకనే మేమేం చేసినామంటే 2003లో మేము స్థాపించినటువంటి ఈబీసీ సంఘం ద్వారా అనేక పోరాటాలు చేసి భారతదేశంలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఆనాడు మన్మోహన్ సింగ్ని కలిసి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏవైతే ప్రయోజనాలు విద్యా ఉద్యోగాలు కల్పిస్తారో అదేవిధంగా అగ్రవున్న పేదలకు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేది మేము ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం జరిగింది. అయితే అది గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఎస్ఆర్ సిన్హా అనేటువంటి ఒక కమిషన్ వేసి 2005లో కమిషన్ వేసింది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను కూడా కొంతమంది మేధావులనాలా కుహనా మేధావులనాలా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే చిరంజీవి లాంటి ఐఏఎస్ అధికారి ఇక్కడ లేకుండా నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజానికి కొన్ని అసంఘటితమైనటువంటి అనుమానపూర్వకమైనటువంటి భావాలు వ్యక్తీకరణ జరుగుతున్నాయి. అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు జ్యుడిషియల్లో అనేక అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు. అదేవిధంగా ఇంతెందుకు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా వీరందరూ కూడా మాట్లాడిన మాటల్లో ఏమంటారంటే అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ వద్దు. మరి వద్దు అంటారు. ఎందుకు వద్దు? మరి వారికి ఏమి ఇవ్వాలి అది చెప్పాలి కదా. ఉట్టినే రాత్రి వచ్చింది వాళ్లకు ఏదో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చిండు అని ఒక ప్రత్యేకమైన ప్రేమతోటి ఇచ్చిండు, మిగతా కులాల మీద ప్రేమ లేదు అని ఒక తప్పుడు భావన చేస్తున్నారు. నేను అనేక కుటుంబాలు చూసిన నేను విద్యకు నోచుకోలేక నేను చెప్తున్నా కదా, అనేక మంది వ్యవసాయ కూలీలుగా, అమాలీలుగా, ఆటో డ్రైవర్లుగా, స్వీపర్లుగా, పాయకాన పరిశుభ్రం చేసేవారు, రిక్షా వాళ్ళుగా, ఆటో డ్రైవర్లుగా, లారీ క్లీనర్లుగా, తాపీ మేస్త్రులుగా, హోటల్లో సర్వీస్ బాయ్లుగా, తోపుడు బండ్లు దోలుతూ, పాన్ షాపులు నడుపుతూ ఇట్లా అనేక వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఆ పిల్లలను చదువుకోవడానికి విద్యకు నోచుకోవడానికి వాళ్ళకు తగినటువంటి సౌకర్యాలు లేక వెనుకబడి ఉన్నారు. అంటే మరి పేదరికానికి కులం అడ్డుగోడ అవుతుందా? మరి ఈ కులం అనే ముసుగుదొడిగి ఈ ప్రయోజనాలు అందకుండా చేస్తారా? అందుకే నేను ఏమంటున్నంటే పేరుకు అగ్రకులాలు నిత్యం అష్టకష్టాలు, పేరుకు అగ్రకులాలు నిత్యం అష్టకష్టాలు. ప్రభుత్వం అందరికీ ఉపకారం ఇస్తుందంటుంది, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రం అపకారం చేస్తూ ఉంటుంది. ఇది ఎట్లా కరెక్టు? అదేవిధంగా మనం ఏ కులంలో జన్మిస్తున్నది మనకేమైనా తెలుసా? మన జన్మ గురించి మనకేమైనా తెలుసా? అలాంటప్పుడు అగ్రకులాలని పేరు చెప్పి వారి ప్రయోజనాలకు అడ్డం కలగడం కానీ వాళ్ళను విస్మరించడం కానీ ఎంతవరకు కరెక్టు? ఒకవేళ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏమన్నాడు? అంబేద్కర్ గారు ఆర్టికల్ 16లో ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నాడు. కులం వల్లే మతం అనలేదు కదా. కానీ కొన్ని ప్రయోజనాలు ఏం ఇచ్చిండంటే ఆర్టికల్ 15, 16లో విద్యా ఉపాధికి వచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు వాళ్ళకు అవకాశాలు ఇచ్చింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులల్లో. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఆర్టికల్ 330, 332 ప్రకారంగా అసెంబ్లీ, లోక్సభల్లో అవకాశాలు ఇచ్చిండు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు ఆర్టికల్ 341, 342 ప్రకారంగా
వాళ్లకు ప్రత్యేకంగా అవకాశాలు ఇచ్చారు. అయితే ఇవి ఇవ్వడం నేను తప్పుపడతలేను, కానీ ఈ పేదరికానికి కూడా ఆదుకోవాల్సినటువంటి